హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన నోట్స్, వీడియోస్, షార్ట్కట్ కీస్ ఇవన్నీ టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఆటోక్యాడ్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే డైమెన్షన్ స్టైల్ మేనేజర్. అసలు ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానండి, ఆటోక్యాడ్లో డ్రా చేసిన ఆబ్జెక్ట్స్కి డైమెన్షన్స్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది షార్ట్ కట్ కీస్తో సహా చెప్పడం జరిగిందండి. ఈ డైమెన్షన్ లీనియర్, యాంగులర్, ఎలైన్డ్, రేడియస్, డయామీటర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆబ్జెక్ట్స్కి ఈ డైమెన్షన్స్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది షార్ట్ కట్ కీస్తో సహా చెప్పానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైమెన్షన్స్కి, అలానే ఇప్పుడు చూస్తున్న ఈ డైమెన్షన్స్కి డిఫరెన్స్ ఉందా లేదా అంటే, ఇక్కడ మనం ఏం చేసాం, ఈ డైమెన్షన్స్కి కలర్స్ మార్చాం, ఎక్స్టెండ్ చేసిన లైన్స్కి కలర్స్ మార్చాం, అలానే టెస్ట్కి కలర్ మార్చాను, యారో సింబల్స్ మార్చాను, సైజు మార్చాను. అసలు ఇవన్నీ ఎలా చేసాం, ఇవన్నీ ఏ విధంగా చేయాలి, అసలు ఎలాంటి ఆప్షన్ వాడతారు, దాని షార్ట్కట్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అలానే ఇప్పుడు మనం ఏ ఆప్షన్ అయితే నేర్చుకోబోతున్నామో దానికి సంబంధించిన డ్రాయింగ్స్, ప్రీవియస్ కమాండ్స్కి సంబంధించిన డ్రాయింగ్స్, ఆటోక్యాడ్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఎక్కడుందో అని తెలుసుకునే ముందుగానే కొన్ని ఆబ్జెక్ట్స్ డ్రా చేసి దానికి డైమెన్షన్స్ అనేది అప్లై చేయండి. ఇలా నేను ముందుగానే ఒక 3 డయాగ్రామ్స్ తీసుకుని దానికి డిఫరెంట్ డైమెన్షన్స్ అనేది అప్లై చేశానండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఎక్కడుంది అంటే, మనకి డైమెన్షన్స్ అనేవి ఎక్కడున్నాయండి, ఎనోటేట్ అనే ట్యాబ్లో ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి కదా, ఇవన్నీ డైమెన్షన్సే. కింద యారో మార్క్ క్లిక్ చేస్తే ఇంకా అడిషనల్గా డైమెన్షన్స్ అనేది వస్తాయండి. ఓకే, ఇక్కడ ఈ కార్నర్లో యారో మార్క్ ఉందా లేదా, బాటమ్ రైట్లో, దీన్ని ప్రెస్ చేసామనుకోండి మనకి డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అని ఒక మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మరి దీని షార్ట్ కట్ ఏంటండి అంటే డి, జస్ట్ డి అనమాట. డి అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కొట్టాను అనుకోండి, డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ ముందుగానే మీకు ప్రివ్యూ ఒక డయాగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ మోడిఫై అనే బటన్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ వచ్చినాయి కదండి. ఓకేనా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ మీరు ఏదైతే చేంజ్ చేస్తున్నారో ముందుగానే ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు లైన్స్, నార్మల్ లైన్స్ ఉంటాయి చూసారు కదండి, యారో సింబల్స్ లైన్స్, ఈ లైన్స్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ డైమెన్షన్ లైన్స్, అలానే ఎక్స్టెన్షన్ లైన్స్. ఓకేనండి, ఇప్పుడు వాటి కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ నేను ఇక్కడ రెడ్ ఇచ్చాను, ఇదిగోండి మారిందా లేదా. మరి ఎక్స్టెండ్ చేసిన ఈ ఎక్స్టెన్షన్ లైన్స్ ఉన్నాయి కదండి, మారలేదు కదండి. ఆ కలర్ మార్చాలంటే ఇదిగోండి ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్స్లో కలర్లో ఇక్కడ నేను గ్రీన్ ఇచ్చాను, అదిగో మారిందా లేదా. లేదు, నేను ఎల్లో ఇచ్చాను. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చి ఇదిగోండి సింబల్స్, మనకి ఇక్కడ యారో సింబల్స్ ఉన్నాయి కదండి, ఆ యారో సింబల్స్ మార్చుకోవచ్చు, దాని సైజు మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ యారో అనేది నాకు ఇక్కడ ఇదిగోండి ఇలా రావాలి, థిక్గా కాకుండా నార్మల్గా కావాలనుకుంటే దీన్ని ప్రెస్ చేయండి, అదిగోండి మారింది. ఓకేనండి, లేదు సెకండ్ యారో మార్చాలి, ఫస్ట్ యారో ఇలా ఉండాలి సింబల్, సెకండ్ యారో సర్కిల్ లాగా ఉండాలి, డాట్ లాగా, దీన్ని సెలెక్షన్ చేయండి, అదిగోండి మారిందా లేదా. అలానే ఆ యారో సైజు మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 ఇచ్చి ఎంటర్ కొట్టాను, అదిగో మారిందా లేదా. ఈ విధంగా యారో సైజు కూడా మార్చుకోవచ్చు. లేదు నాకు 2నే కావాలనుకుంటే 2 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా చేంజ్ అయింది. అలానే మీరు డైమెన్షన్స్ అప్లై చేసిన ఆబ్జెక్ట్లో సర్కిల్ కానివ్వండి, ఆర్క్స్ కానివ్వండి, ఇవన్నీ అనుకోండి, వాటికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ సెంటర్ మార్క్ అనేది నన్ అంటే డిస్ప్లే అవ్వదు, మార్క్ అంటే జస్ట్ మార్క్ లాగా ఉండిద్ది, లైన్ అంటే అది హారిజంటల్గా వర్టికల్గా ఎక్కువగా లైన్స్ అనేది వచ్చేస్తాయి, సెంటర్ మార్క్ అనేది స్ట్రైట్గా ఎక్కువ లెంత్తో వస్తుందన్నమాట. అలా ఇక్కడ మనం ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనండి, అలానే మీకు డైమెన్షన్ బ్రేక్ అనేది ఒకటి చెప్పానండి, ఆ బ్రేక్ సైజ్ కూడా మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ మనకి ఇక్కడ ఈ డైమెన్షన్ స్టైల్ మేనేజర్లోనే ఉంటాయండి. అలానే టెస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూసారు కదండి, 7.05 అని, 60 degrees అని,
ఆ టెక్స్ట్ స్టైల్ మార్చాలన్నా, కలర్ మార్చాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ హైలైట్ అవ్వాలన్నా అలాంటి ఆప్షన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఓకేనండి. ఇదిగోండి టెక్స్ట్ స్టైలు ఇక్కడ డిఫాల్ట్గా స్టాండర్డ్ స్టైల్ ఒకటే ఉందండి. మరి అడిషనల్గా స్టైల్స్ ఎలా కావాలి ఏందనేది మీకు ముందు చెప్తానండి. టెక్స్ట్ టూల్ టెక్స్ట్ కమాండ్ చెప్పేటప్పుడు ఈ ఆప్షన్ గురించి చెప్తానండి. అలానే టెక్స్ట్ కలర్ మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇదిగోండి ఎల్లో ఇచ్చాను, ఆటోమేటిక్గా మారింది. లేదు నేను ఇక్కడ ఏం చేశాను, బ్లూ ఇచ్చాను, ఇదిగోండి. లేదు ఫిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇచ్చాను, అదిగోండి ఎల్లో హైలైట్ అవుతుందా లేదా. లేదు నన్ను అన్నారు అనుకోండి, ఏమీ హైలైట్ అవ్వదు. టెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో ఇచ్చాను, ఎల్లో కలర్ సెలక్షన్ అయింది. అలానే ఈ డైమెన్షన్ లైన్స్కి టెక్స్ట్ అనేది ఏ అలైన్మెంట్లో ఉండాలి అంటే ఇప్పుడు ఈ డైమెన్షన్స్కి ఇక్కడ మీరు గమనిస్తే ఎబో టాప్లో ఉంది. లేదు బాటంలో పెట్టుకోవచ్చు, సెంటర్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వర్టికల్గా మనం ఏంటి ఎబోలో ఉంది, సెంటర్ అంటే అదిగోండి సెంటర్లోకి వచ్చినాయి. లేదు బిలో అంటే బిలోలోకి వచ్చినాయి. ఎక్కువ శాతం సెంటర్ లేదా ఎబోలో పెట్టుకుంటారు. ఓకేనండి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఆ వ్యూ డైరెక్షన్ మార్చుకోవచ్చు, హారిజంటల్గా చూసేటప్పుడు కూడా మనం మార్చుకోవచ్చు. ఓకేనండి. అలానే ఇప్పుడు పర్టికులర్గా ఈ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే మాత్రం ఈ ఫిట్ అనే ట్యాబ్ను ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి యూజ్ ఓవరాల్ స్కేల్ ఆఫ్ ఇది 0.5 ఉందండి. ఓకేనండి. ఇక్కడ ఈ యారో కీస్ వాడి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకేనండి. ఓకే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది 0.5లోనే ఉంది. ఇప్పటిదాకా మనం ప్రివ్యూ చూసాం, దీనికి అప్లై చేయలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఓకే అని ఇక్కడ క్లోజ్ అంటారో ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. లేదండి ఇప్పుడు నేను సైజు మార్చాలనుకుంటే దాని షార్ట్ కట్ డైమెన్షన్ స్టైల్ మేనేజర్కి షార్ట్ కట్ ఏందండి డి ఎంటర్. మాడిఫైలోకి వెళ్ళండి, ఫిట్లోకి వెళ్ళండి. ఓకే ఇక్కడ సైజ్ వచ్చి నేను 0.8 ఇస్తున్నాను, 0.8 ఇచ్చాను. ఓకే క్లోజ్. సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా ఈ విధంగా. లేదు డి ఎంటర్. మాడిఫైలోకి వెళ్ళండి. మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈ టెక్స్ట్ అనేది కలర్ మారుస్తున్నాను. ఎల్లో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్, లేదా రెడ్ ఇచ్చాను ఈ విధంగా. ఓకే క్లోజ్. అదిగోండి హైలైట్ అయిందా లేదా, బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయింది, దాని కలర్ మారింది, టెక్స్ట్ కలర్ కూడా ఈ విధంగా. మళ్ళీ మాడిఫైలోకి వెళ్ళాను, సింబల్స్ అండ్ యారోస్. ఇప్పుడు యారో సింబల్స్ మొత్తం మామూలుగానే పెట్టేసుకుంటున్నాను నేను, ఇక్కడ వేరే మార్చేసానండి ఈ విధంగా. ఓకేనా. ఓకే క్లోజ్. ఈ విధంగా మార్చుకోవచ్చు. అలా మనం ఏంటి డి ఎంటర్, మాడిఫైలోకి వెళ్ళి ఎక్స్టెన్షన్ లైన్స్, డైమెన్షన్ లైన్స్, వాటి కలర్స్, వాటి హైట్, ఈ విధంగా ప్రతి చోట ఇలా మనం మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వియర్స్, ఈ విధంగా మీరేంటంటే డ్రా చేసిన ఆబ్జెక్ట్స్కి డైమెన్షన్స్ అనేది అప్లై చేసినప్పుడు వాటి సెట్టింగ్స్ మార్చడానికి ఈ డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. అలానే మీకు ఇక్కడ ఏంటంటే ఇందులో మీకు ప్రైమరీ యూనిట్స్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఈ ప్రైమరీ యూనిట్స్ దీని గురించి మీకు ముందు చెప్తానండి. ఎందుకంటే ఆటోక్యాడ్లో యూనిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు పర్టికులర్గా ఈ డైమెన్షన్ స్టైల్ మేనేజర్లో ప్రైమరీ యూనిట్స్ అనే ట్యాబ్ అనేది కవర్ అయ్యింది. ఓకే వియర్స్, ఈ విధంగా మనము ఈ ఆటోక్యాడ్లో డైమెన్షన్ స్టైల్ మేనేజర్ని యూజ్ చేసి ఈ విధంగా మోడిఫికేషన్ వర్క్ అనేది చేయొచ్చు. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.